ఆలోచిద్దాం. ఏ పరిస్థితుల్లోనూ నేను ఈ మూడు మాటలు మరీ చెప్తున్నాను, మీరు వినండి. మొట్టమొదటిది బాధ్యతలు. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ ఫ్యామిలీ? పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతలు ఏంటి? దైవార్పితం అని చెప్పి, నువ్వు పాస్టర్ అని చెప్పి, నువ్వు చర్చికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి, నువ్వు చర్చిలో పెద్దవని చెప్పి నువ్వు ఇంకేదో చెప్తావంటే కుదరదు. నేను ప్రతిసారి వార్నింగ్ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే, ఆడవారు, స్త్రీలైనటువంటి వారు మీరు సంఘానికి పరిచర్య చేసేవారైతే, సంఘ పరిచర్యలో చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా స్త్రీలే సంఘ పరిచర్యలో చురుగ్గా ఉంటారు. ఎక్కడో కొన్ని చర్చలు ఈ ప్రాథమికంగా కొంచెం కఠినంగా ఉండేటువంటి కొన్ని చర్చలు ఉన్నాయి, వాటిలో మాత్రం పురుషులు ఉంటారు, లేకపోతే స్త్రీలే ఉంటారు. స్త్రీలు చాలా ఎక్కువగా చురుకుగా పనిచేయడంలో కానీ, ఆసక్తిగా సేవకులకు అందుబాటులో ఉండడంలో కానీ, సర్ది పెట్టడంలో కానీ, మంచి చెడు చూడటంలో కానీ చాలా మంది చాలా చురుకుగా సంఘాల్లో ఎక్కువ మంది ఉంటారు. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు. ఇది అన్ని చర్చిల్లోనూ పురుష పాపులేషన్ తక్కువ, స్త్రీ పాపులేషన్ ఎక్కువ. కాబట్టి వీళ్ళే నడుస్తారు. రాజకీయం అంతా ఇక్కడే నడుస్తుంది, అధికారం అంతా ఇక్కడే నడుస్తుంది. పాస్టర్ గారు చెవులు పాడు చేసేది, బ్యాక్ డోర్ ఆపరేషన్లు అన్ని ఇక్కడే నడుస్తాయి, వీళ్ళే చెప్తారు. సో ఈ స్త్రీలు సహజమైనటువంటి పరిచర్య జరిగించేటప్పుడు వాళ్ళకి చెప్పేటువంటి విషయం ఏంటంటే, నీ పరిచర్య సంఘం కంటే నీ ఇంటికి చాలా ముఖ్యం. మీ ఆయనకి కుక్కర పెట్టకుండా వచ్చి ఇక్కడ చర్చికి అడగాల్సిన పని లేదు. మీ ఆయనకి వంట చేయడం మానేసి పప్పును, పులుసును, గుడ్డును, కర్రీ పాయింట్ నుంచి తెచ్చేసుకో అని చెప్పేసి చర్చిలో ఆల్నైట్ ప్రేయర్కి వచ్చి ఇక్కడ నువ్వు ఏడిసి సీమిడి సీదక్కర్లా. నీ పరిచయం ఇక్కడ అవసరంలే. నువ్వు ముందు అక్కడికి వెళ్ళి కుక్కర పెట్టి కూరండు, అక్కడ నువ్వు ఇల్లు తోడు, అక్కడ నీ పిల్లలకి మంచి చెడు చూడు, నీ ఇంటికి వచ్చే బంధువు సంగతి చూడు, నీ అత్తమామలకు పరిచయం చెయ్యి, ఉపచారం చెయ్యి, ఆ ఇంటికి వచ్చేటువంటి అతిథికి మర్యాద చెయ్యి, ఆ ఇంటి వారి పట్ల నువ్వు ఎంత బాధ్యత ఉండాలో అది చెయ్యి. అంతేగాని చర్చికి వచ్చి పొద్దు నుంచి రాత్రికి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేస్ ఇంటికి రాను, ఇంటికి రాకేం చేస్తా? చర్చిలో 3 రోజులు ఏడవలసిన పని ఏంటి నీకు? మరొక ఆవిడ చెప్తుందండి, మా చర్చిలో భోజనాలు ఉంటాయి. అయితే ఏంటంటే, నేనే వడ్డించాలి. నువ్వు వడ్డించకపోయినా ఇంకోళ్ళు వడ్డించుకుంటారు, నువ్వు పో. మీ ఆయన్నేమో నువ్వు వడ్డించుకోమంటావా? నువ్వు వచ్చి చర్చిలో వడ్డిస్తావు. మీ పాస్టర్ను ఒంగబెట్టాలి. 4 పీకితే కానీ అడిగి బుద్ధి రాదు. అలాంటి వాళ్ళ చేత నువ్వు ఎలా పరిచయం చేయించుకుంటావు? ఏం పని అది? నీ ఇంటి వారికి కదా. నువ్వెవరి చేత తయారు చేయబడ్డావు? నీ ఇంటి వారి కొరకు. నువ్వు మంచి సహకారి సంఘానికి ఉండాలా, నీ భర్తకు ఉండాలా? స్త్రీలు ఎవరికి సహకారి? నీ భర్తకు సహకారి. నీ భర్తకు సహకరించినప్పుడు భార్యాభర్తల సహకారం సేవకు అవసరం. సంఘానికి వచ్చేయాలి, సేవకునికి రావాలి. అలా చేయటానికి వీల్లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? డన్, రా. నువ్వు విధురాలివా? రా. నీకు పిల్లల బాధ్యత లేదా? రా. నువ్వు ఇంట్లో పరిస్థితుల మధ్యలో నువ్వు ఏ పరిస్థితి అయినా నీకు అక్కడ ఫ్రీడమ్ ఉందా? రా. అప్పుడు వచ్చి పరిచర్య చేయి. అది ఒంటరి వారికి, అది పురుషులైనా స్త్రీలైనా. ఇది తప్పని పరిస్థితి. పురుషులైనా అంతే, నిబంధన ప్రకారం. నువ్వు నీ భార్యను చక్కగా ప్రేమిస్తావా లేదా? నిష్ఠూరు పెట్టకుండా ఉంటావా లేదా? ఏకపత్ని విత్రుడవా కాదా? సెకండ్ సెటప్ లేని లేవు కదా? పిల్లలందరూ నీ మాట వింటారు కదా? నువ్వు తిట్టుకోడు కాదు కదా? తిట్టుబోతువి. ఏంటి అర్థమైంది? తాగుబోతాడు అన్ననా? కాదు, తిట్టుబోతువి. తాగుబోతాడు అయినా చచ్చుకొచ్చినప్పుడు రాకుండా రా. నువ్వు బయట ఎలాగే అసలు నాకు తెలీదు. అలాగని తాగి రావచ్చా? అసలు వ్యసనమే గెలిచేదే క్రీస్తులో. క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు అప్పుడప్పుడు పుచ్చుకుంటా అంటే అదేంటి? అప్పుడప్పుడు ఏంటి? అది తప్పది. నీ శరీరాన్ని అపవిత్రపరిచి నీ పెదవులతో పవిత్రమైన దేవుని పాటలు పాడగలవా? తప్పు కదా అది. అది నువ్వు బేజర్ తాగావా, ఫ్రూట్ జ్యూస్ తాగావా కాదు. బీరు తాగినా ఒకటే, బేజర్ తాగినా ఒకటే. దాని పేర్లు పెట్టద్దు. అలాంటి పార్టీకు, సోషల్ డ్రింకింగ్లు పదాలు వాడద్దు. యూ షుడ్ కమ్ విత్ హోలీనెస్. నా ప్రభువుని నేను గనపరచడానికి ఇష్టపడుతున్నాను. నా శరీరం అంతా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాను. నా మనస్సంతా తలంపులతో సైతం పాపం చేయొద్దని ఆజ్ఞ నాకుంది. నా శరీరాన్ని ఇంకెంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. నా భార్యతో నా కాపురం, నా బిడ్డలతో నా కాపురం, నా సహవాసంతో నా కాపురం, ఆ క్రమము కలిగి అప్పుడొచ్చి పరిచర్య ధర్మం చేయి. ఇక్కడ చేయాల్సినవి ఇక్కడ చేయకుండా అవేవో చేసి పరిచర్య అంటే దేవుడు అంగీకరించడు, సంఘం అంగీకరిస్తుంది. దాస్ గారు ఒప్పుకుంటారు, పనులు అవ్వాలి కాబట్టి అందరిని ఒప్పుకుంటాను. అది నీ ఇంటికి జరగాలి, తదుపరి నీ దేవుని ఇంటికి జరగాలి. ఇది చూసుకోండి. సో ఏ విషయాల్లోనైనా నీ బాధ్యత అనే పేరు చెప్పి చర్చి వైపు వచ్చి కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు నిర్వహించకపోయినట్లయితే అది నేరము. అలాంటి వారు సంఘములోనికి వచ్చి ఏ పని చెయ్యొద్దు. ఈ చర్చిలో ఉన్నాక చెప్తున్నాను, మీరు మీ అమ్మా నాన్నతో సరియైన సంబంధం లేకుండా, అమ్మా నాన్నతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించకుండా, అమ్మా నాన్న పట్ల బాధ్యత కలిగి ఉండకుండా, వారి యొక్క కష్ట సుఖ దుఃఖాలలో మీరు పాలు పంపులు పొందకుండా ఏ రకంగా కూడా సంఘంలోకి వచ్చి ఏ పరిచర్య చేయకండి. అది మీకు నిషిద్ధం. చేయొద్దు. ఎందుకు ఈ విషయంలో ఆజ్ఞాపించబడుతుంది? దేవుని నియమమును నువ్వు దాటి ఆత్మ ద్వారా నువ్వేదో పద్ధతిని దీవించబడతావంటే కుదరదు. వాళ్ళు ఒకసారి ఆలోచించండి, ముసలోళ్ళు అయిపోయారు. ఒకసారి ఊహించుకోండి, ఒక 80 years పీపుల్ ఊహించండి.
తలంతా పండిపోయి, కొన్ని ఊడిపోయి, చేతిలో కర్ర ఉండొచ్చు, లేకపోవచ్చు, కొంచెం పరిస్థితులు ఉండొచ్చు. మీ మీ వయసులో వాళ్ళు ఎలాగ ఉంటుంటారు ఊహించండి. మీ బలం ఎక్కడ సరిపోద్దారా? వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? వాళ్ళు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళారా లేదా? మన తరంలో గురించి ఆలోచిద్దాం. తిరిగారా లేదా? అప్పట్లో పొలం గొట్ల మీద వాళ్ళు పరుగులు, పశువుల్ని కంట్రోల్ చేశారండి. వాళ్ళు బళ్ళు తోలారండి. 100 కేజీల బస్తా చేత్తో లేపాడు ఒక ఆయన. ఆయన ఫోటో చూస్తే ఆశ్చర్యపోయి నేను. ఒక్క గుప్పుడు పట్టుకుని 100 కేజీల బస్తా లేపించాడు. మనం ముగ్గురం కలిసి లేపలేం సిలిండరు. మన బతుకులు 35 కేజీల దగ్గర చచ్చిపోయి 100 కేజీలు లెఫ్ట్ హ్యాండ్. ఏంటండి అంటే అప్పట్లో అన్నీ ఉండేవి నాయన అన్నాడు. ఈరోజు కొడుకు తీసుకెళ్తే తప్ప కదలేని మనిషి ఏమనాలండి ఆయన? ఎలా ఇవ్వాలమ్మా నువ్వు గౌరవం ఆయనకి? ఆ రోజుల్లో హాస్పిటల్ లేకుండా పురిటి నొప్పులు పడి ప్రసవ వేదనలో మంత్రసాన్ని రాకుండా కూడా పురుడు పోసింది నీకో. ఇంటి పని, పొలము పని, మట్టి పని ప్లస్ ఇంట్లో పని ఏమన్నా ఒక్కటేనా? బండెడు మనుషులు, అంతమందికి వంట. ఈ రోజుల్లో గిర్ర తిప్పే మిక్సీలు ఉన్నాయా? డుర్రని తిరిగే వాషింగ్ మిషన్లు ఉన్నాయా? బట్టలు రేవుకెళ్ళాలా, ఎక్కడో కాలువకెళ్ళాలా, ఇంటిలో ఉతుక్కుని కడుక్కొని తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకుని వాటిని ఎండబోసి వాటిని తెచ్చి, ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ఎక్కడండి రెడీమేడ్ షాప్ ఎక్కడుందండి? ఇసురుకోవాలా, దంచుకోవాలా, చెరుక్కోవాలా, ఒక్క పనే. ఎలా పెంచిందయా మీ అమ్మ నిన్ను? ఎలా పెంచారండి ఆ కాలాన్ని? మనం యు జస్ట్ టర్న్ బ్యాక్ టు ద విలేజెస్. వాళ్ళు చేసే పని చూడండి, ఎంత ప్రయాసం అండి. ఆ పొలాల్లో నుంచి తెచ్చి మిషన్లు ఎక్కడ ఉన్నాయండి? ట్రాక్టర్లు ఎక్కడ ఉన్నాయండి? పశువుల్ని కంట్రోల్ చేశారు, మనుషుల్ని కంట్రోల్ చేశారు. మన ఇంట్లో ఉన్న జనాలందరినీ మేపుతూ ఉంటే అందరితో పాటు కలిసి ఈరోజు ముసలివాడు అయిపోతే నీ తిట్లు పడాలా? నీ మాటలంటే ఇంట ఉండాలా? ఆ సొత్తు కలిగిన భుజాలు నువ్వు మెళ్ల మీద కూర్చొని నడిచావయ్యా. ఈ రోజుల్లో నువ్వు కారు ఎక్కి తిరుగుతున్నావు, బస్సు ఎక్కి తిరుగుతున్నావు, బండి ఎక్కి తిరుగుతున్నావు. ఆయన మెళ్ల మీద మోసాడు. 30, 40, 50 కిలోమీటర్లు సైకిల్ దొక్కాడు నేను ముందు కూర్చోబెట్టుకుని. సిగ్గులేదు నీకు ఈరోజు మాట్లాడటానికి ఆయన చూసి, ఆ పెద్ద ఆయన చూసి? ఏంటా పరిస్థితులు? నువ్వు వస్తావంటే గొడుగేసుకుని బస్ స్టాపుల్లో కాచారండి తల్లిదండ్రులు నీకోసం. ఏం పెంపకమయ్యా వాళ్ళది? ఏ స్వార్థం ఆశించారండి ఆ రోజు? సుఖపడలేక ఇంట్లోనే ఏసీ కొనుక్కోలేక ఆ రోజుల్లో ఎందుకు ఇచ్చారు నీకు? ఈరోజు నువ్వు అనుభవిస్తున్న అంగుళం జాగా కూడా వాళ్ళదయ్యే. మర్యాదగా లోబడి ఉన్నాడు, మర్యాదగా ప్రేమించండి. ఎంత ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ బాధ్యత వాళ్ళ విషయంలో మర్చిపోవడానికి కుదరదు. దట్స్ అ మోర్ రెస్పాన్సిబుల్ కమాండ్. అది ఆజ్ఞ, పారంపర్య విషయాలకే ఆజ్ఞ. ఈ రోజు నువ్వు మాట్లాడతావు ఈ ముసలోడికి. ముసలోడా చేత కనబడైపోయాడా? బలం ఉడికిపోయాడా? వృద్ధాప్య మందు తల్లిని తండ్రిని నిర్లక్ష్య పెట్టకు. ముదివి వచ్చినప్పుడు ఆయన్ని దూరం చేయకు. ఏంటిది? ఆజ్ఞ నీకు లేదా? దేవుడు నీకు దీవెన మాత్రం ఇస్తాడు అనుకున్నావా? ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఏంటి నీ మర్యాద? ఈరోజు బుద్ధి తక్కువగా పిల్లలు పెరుగుతున్నారంటే తల్లిదండ్రులను మీరు, మీ వృద్ధులకు మీరు సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ పిల్లలు మీకు ఈరోజు గౌరవం ఇవ్వట్లేదు. చూసుకోండి. ఈరోజు మీరు మీ అత్తమామలకి, మీరు మీ తాత తండ్రులకు మీరు మర్యాద గనక ఇచ్చుంటే, ప్రేమను గనక ఇచ్చుంటే, కష్టమైన పరిస్థితుల్లో మీరు లోబడి ఉంటే, వాళ్ళకి ఉపచారము, మర్యాద, ప్రేమ, చర్య జరిగించుంటే, ఈరోజు మీ పిల్లలు వాళ్ళని చూసి అరే మా అమ్మ మా నాన్నకి మా తాతయ్యకి ఇంత చేసింది, నేను మా అమ్మకి చెయ్యాలి అనే విషయం వాడికి అర్థమవుతుంది. ఈరోజు తప్పు చేస్తున్నారు. మొదటిగా బాధ్యతలు ఏ పరిస్థితుల్లోనైనా వారి విషయాలలో మీరు విస్మరించడానికి కుదరదు. బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి నోటితో చెప్పండి. మీ నాన్నగారు మిమ్మల్ని బాధ్యత లేకుండా వదిలేస్తే ఏమయ్యున్ను? మీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి చూడండి, తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి చిన్నిళ్ళు, పెద్దిళ్ళు, పేకాట, దేశాలు పట్టిపోయి సన్యాసాల్లో కలిసిపోయి ఎటుపోయాడో తెలియదు చిన్నప్పుడే వదిలేసి. బాధ్యత వినపడిందా? బాధ్యత లేకుండా ఉన్న తల్లిదండ్రుల్లాగా ఉండుంటే మరి ఆ రోజు వాళ్ళు మీకు బాధ్యత కలిగి ఉన్నారు కదా, మరి ఇప్పుడు నీ బాధ్యత ఏది? వాళ్ళు ఏం చేశారన్నది నీకు అనవసరం. నీకు నచ్చినట్టుగా వాళ్ళు చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ రోజు నువ్వు వాళ్ళు నీకు జరిగినట్టు జరుగుబాటు వాళ్ళకి జరగదు, కానీ వాళ్ళకి కావాల్సిన కనీస బాధ్యత ధర్మాలు మనం చేయాలి.
నెంబర్ 2